హాయ్ అండి. వేస్ట్ సామాన్లని చాలా బయట పడేస్తుంటాం కదా! అలాంటితోటిని మన ఇంటికి చాలా ఉపయోగపడతాయండి. నేను ఇప్పుడు ఒక టీ షర్ట్‌ని తీసేసుకుంటున్నాను. ఒక వేస్ట్ టీ షర్ట్ గానీ ఏమైనా ఉంటే ఈ విధంగా కటింగ్ చేసుకోండి. ఇలా కటింగ్ చేసుకున్నాక ఇలా రివర్స్‌లో తిప్పి ఇప్పుడు దగ్గరగా నేను చూపిస్తున్న విధంగా ఇలా దగ్గరగా చేసేసుకొని ఇప్పుడు ఒక రబ్బర్‌ని పెట్టేసుకోండి. రబ్బర్‌ని గానీ లేదంటే ఒక తాడుని గానీ ఈ విధంగా కట్టేసుకొని లేదంటే పెట్టేసుకొని ఈ విధంగా రెడీ చేసుకోండి. ఈ విధంగా రెడీ చేసుకున్నాక ఇలా ఉల్టా తిప్పుకోవాలి. ఇలా తిప్పుకున్నాక మన ఇంట్లో మిక్సీలు ఉంటాయి కదండి, ఒక మిక్సీకి మంచిగా కవర్లా రెడీ చేసుకోవచ్చు. ఇదిగోటండి ఈ విధంగా ఇలా మనం ఇంట్లోనే చాలా వేస్ట్ సామాన్లతోటి ఇలా రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు వైరు చంద్రమింద్రగా పడుంటుంది కదా! ఇప్పుడు నేను ఈ విధంగా బాటిల్ని పైభాగాన్ని కట్ చేసి తీసేసుకున్నాను. ఇప్పుడు చాకుని బాగా వీట్ చేసుకొని అది మిడిల్లో కటింగ్ చేసుకోండి. ఇలా కటింగ్ చేసుకున్నాక వైర్ని మొత్తాన్ని ఒక్క విధంగా ఫోల్డింగ్ చేసుకొని అది పెట్టేసుకోండి. అప్పుడు వైర్ చాలా నీట్గా స్టడీగా ఉంటుంది, చిందరమందర అవ్వకుండా. ఈ విధంగా పెట్టేసుకుంటే నీట్గా ఉంటుందండి. ఇప్పుడు ఇంకో టిప్ని చూసేద్దాం. ఇంట్లో వేస్ట్ బాటిల్స్ పడుంటాయి కదా, ఆ బాటిల్ని ఇదిగో నేను చూపిస్తున్న విధంగా ఒక స్కెచ్ పెన్ తీసుకొని ఇలా స్కెచ్ పెన్తో ఇలా గీతల్లా పెట్టేసుకోండి. 1 ఇంచి గ్యాప్లో పెట్టేసుకోండి. ఇలా చూపిస్తున్న విధంగా గీసేసుకున్నాక 1 ఇంచి కానీ 2 ఇంచీలు కానీ గ్యాప్లో పెట్టేసుకొని ఇలా ఒక చాక్తో కట్ చేసుకోవాలి. డౌన్ దాకా కాదు, ఓన్లీ ఇదిగో నేను చూపిస్తున్నాను కదా ఆ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా మొత్తాన్ని కట్ చేసుకోండి. ఇదిగోటండి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇగో ఇలా ఒక 4 లేయర్స్లా వచ్చింది. ఇప్పుడు నేను మూత పైన కొంచెం అందంగా ఉంటుందని పెయింటింగ్ వేసుకుంటున్నాను. అది అవసరం లేకపోతే పర్లేదు, కొంచెం అందంగా ఉండడానికి నేను డెకరేషన్ చేసుకుంటున్నాను. పెయింటింగ్తో ఒక మంచి బొమ్మ కానీ ఫ్లవర్ కానీ ఏదో ఒకటి వేసేసుకోండి ఉంటే, లేదంటే అవసరం లేదు. ఇలా కొంచెం అందంగా డెకరేషన్ చేసుకుంటున్నాను. ఇంతేనండి. నా దగ్గర స్టోన్స్ కూడా కొద్దిగా పడున్నాయి, అవి కూడా ఇంకా ఈ విధంగా యూజ్ అవుతాయని ఇలా అంటించేస్తున్నాను. లేకపోతే మీరు ఏమీ పెట్టక్కర్లేదు, అలానే పెట్టేయవచ్చు. కొంచెం అందంగా ఉంటుందని ఈ విధంగా రెడీ చేసుకున్నాను. ఇప్పుడు కప్పుని పెట్టేసి ఇదిగోటండి, మనం కిచెన్ రూమ్లో చిన్న చిన్న టిఫిన్ చేసుకునే ప్లేట్స్ ఉంటాయి కదా, అవి పెట్టుకోవడానికి పనికొస్తుందని ఈ విధంగా రెడీ చేశాను బాటిల్ని. ఇంతేనండి. వేస్ట్ సామాన్లని అనుకొని జల్లేస్తుంటారు కదా, ఇప్పుడు ఇంకో టిప్ చూపిస్తున్నాను. డిస్పోజ్ గ్లాసులు ఉంటాయి కదండి, ఇలా డిస్పోజ్ గ్లాస్ని ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా పై భాగాన్ని కట్ చేసి పక్కన పెట్టండి, పారేయకండి, అది కూడా ఇంక యూజ్ అవుతుంది. ఇలా పై భాగంలో మొత్తాన్ని కట్ చేసేయాలి. కట్ చేసి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెం గ్యాప్ ఇస్తూ కటింగ్స్ పెట్టేసుకోవాలి. ఇలా కటింగ్స్ పెట్టేసుకున్నాక చూపిస్తున్నాను కదండి, ఆ విధంగా ఒక పేపర్ని ఎట్టి ఇంకో పేపర్ని ఇంకోటి వదిలి ఇంకో పక్కన పెట్టి ఆ విధంగా పెట్టుకోవాలి. ఒకటండి, మొత్తాన్ని అలాగే పెట్టుకోవాలి. క్రాస్లో పెట్టాలి, స్ట్రైట్గా కాదండి,
సేమ్ చూపిస్తున్న విధంగానే అలా పెట్టేసుకున్నాక ఇప్పుడు పై భాగం కట్ చేసింది ఉంటుంది కదా, అది మనకి ఒక బకెట్లా చిన్న బుకేలా తయారు చేయడానికి పనికొస్తుంది. అది పెట్టి గమ్ అంటించుకోండి. ఇప్పుడు మన ఇంట్లో అదే ప్లాస్టిక్ ఫ్లవర్స్ కానీ ఒరిజినల్ ఫ్లవర్స్ కానీ ఉంటాయి కదా, అది ఈ విధంగా పెట్టుకొని డెకరేషన్ చేసుకుంటే చాలా చిన్న బుకేలా ముద్దుగా ఉంటుంది. అంతేకాకుండా నేను దీంతో ఇంకోటి కూడా ఇంకా రెడీ చేశాను. ఇదిగోటండి, ఈ బుక్కే ఇలా సింపుల్గా అయిపోయింది. ఇప్పుడు ఇంకో బుక్కే అందులో ఇదిగో ఇలా లేస్ ఉంటుంది కదా, లేస్ కానీ ఏదైనా థ్రెడ్ కానీ ఏదైనా ఒకటి ఉంటుంది కదా, ఇలా ఈ విధంగా గోల్డ్ కలర్లోది ఇలా డెకరేషన్ చేసుకొని ఒక పేపర్ పెట్టి ఒక కలర్ పేపర్ని ఈ విధంగా కట్ చేసి పెట్టుకొని ఒక చిన్న గణేష్ నా దగ్గర ఉంటే ఆ గణేష్ని పెట్టి ఇలా డిజైన్లో ఇలా డెకరేషన్ చేసి దేవుడి కాడ పెట్టేసుకున్నానండి. మా టిప్స్ ఎలా ఉన్నాయో ఒక లైక్ చేయండి.